సార్ మాకు బ్రహ్మాండం రోజు ఏదైనా ఉందంటే అది మీ బర్త్డే సార్. సార్ అలాగే మీకు లైఫ్లో ఏమైనా బ్రహ్మాండమైన రోజు ఉందంటే అది ఏం చెప్తారు సార్? బాగా ఆనందం కలిగించే విషయం ఏంటి సార్ అంటే అపార్ట్ ఫ్రమ్ సినిమా? ఇంతమందికి సపోజ్ వాళ్ళు లోలో ఉన్నారంటే లైఫ్ లో చూసేది మీ వీడియోస్. ఒకవేళ ఆనందం ఉన్నా సరే ఇంకా ఆనందం పెంచుదాం అనుకుని చూసేది మీ వీడియోస్. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ లైఫ్ లో కానీ మోటివ్ కానీ? హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాహిద్ గాడి కథలు. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే, యాజ్ తమిళ్లో చెప్పేసా, బ్రహ్మానందం గారిని కలవడానికి వెళ్తున్నాము. మీమర్స్ మీట్ విత్ మీమ్ గాడ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా జరిగిందని మొత్తం నేను చూపిస్తా. అంటే అంత గొప్పగా జరుగుతుందో తెలియదు, బట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత A few minutes later. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. మా యూట్యూబ్ ఛానల్కి మీరు సపోర్ట్ చేయాలి సార్. చేసేద్దాం. ఒక సబ్స్క్రైబ్ కొట్టాలా? షేర్ చేయరా? వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తాం. మన గ్రూప్లో అంతే. ఇంటి పేరు సాహిద్ గాడి కథలు. సాహిద్ కాడి కథలు. సో ఈయన పర్సనల్ బెడ్రూమ్లో విషయాలు అవన్నీ ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెడ్రూమ్లోకి 9 అన్న కూడా వస్తాడు. లేదు నేను రాను. అంటే మా ఎలక్ట్రిక్ బైక్ కొన్నాను, అదంత డిస్టెన్స్, ఎలక్ట్రిక్ బైక్ అంత డిస్టెన్స్ వెళ్ళదు. సో వీళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. కార్ పంపిస్తాను. కొంచెం దిల్సుఖ్ నగర్ లో లాక్సే కాకుండా కేబిహెచ్పి లో లాక్స్. కేబిహెచ్పి మీరు కవర్ చేస్తున్నారు. కేబిహెచ్పి మెట్రోలు కూడా కవర్ చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడకూడదు. బ్రహ్మానందం గారి ఫేవరెట్ డైలాగ్ చెప్పండి. మీరు తింటున్నావు కాబట్టే వచ్చా. కెమెరా కట్టు ఇటు కదలలేరు. పోనీ నువ్వేం తింటున్నావు చెప్పు. నువ్వేం తింటున్నావు? చూసావా? చెప్పు. ఎగ్జాక్ట్లీ అంతే. డైరెక్ట్ వస్తాయి మన దాంట్లో అలాంటివి ఉండవు అమ్మా. నా వర్డ్స్ వరకు బీపీసుకుంటా. డైలాగ్ కావాలి. కడుపు ఖాళీగా లేదురా. ఏమన్నా తిన్నాక చెప్తాను రా డైలాగ్. ఇప్పుడే కదా 5-6 ప్లేట్లు తిన్నా. అన్ని బయటికి చెప్పకూడదు రా, మనం మాట్లాడుకున్నాం. పోయమ్మ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బ్రహ్మానందం గారిలో ఫేవరెట్ డైలాగ్ చెప్పు. నాకు నిజంగా గుర్తురాట్లేదు సార్. నాకు గుర్తురాట్లేదా? నువ్వు అటు వెళ్ళిరా ఒకసారి, అటు వెళ్ళిరా. నాకేం గుర్తురాట్లేదు. ఫస్ట్ అప్గ్రేడ్ బయట ఉండాలి. ఇప్పుడు చెప్తున్నా. బ్రహ్మానందం గారు చూసి తెలియకుండా నువ్వు బ్రహ్మానందం మీమర్స్ మీటికి డైలాగ్ ఏంట్రా? నాకు కూడా గుర్తురాట్లేదు. టెంప్లెట్స్ ఏ డైలాగ్స్ ఇప్పుడు చూసి చెప్తున్నాడు. చెప్పు బ్రహ్మానందం గారి ఫేవరెట్ డైలాగ్ ఇప్పటి వరకు. సూర్యం నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి? నువ్వు పాడుతున్న పాట ఏంటి? తగిడతా 246 అదే మ్యాజిక్. ఒకటేనా? ఒక చాలు. నువ్వు చెప్పు. పద్మనాభ చెప్పు. అది ఇంత పెద్ద డైలాగ్ మా. అది అంత చిన్నగా చెప్తాట్లా. ఇప్పుడు తిడుతున్నాడు. ఫస్ట్ టైం కదా కెమెరా ముందు. మన ఛానల్ కదా మా. ఎలాగో మన 100 మంది కూడా లేరు. ఎప్పుడు చూడు. ఇటు రండి మీ మైరా. అంతే. మైరా ఫుడ్స్ ఏంది? ప్యూర్ డిలైట్, ప్యూర్ టేస్ట్, బ్యూటిఫుల్ డిలైట్. ప్యూర్ డిలైట్. చెప్పిన బ్రహ్మాండం ఫేమస్ డైలాగ్ ఏంటంటే,
పరుగు ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. అవును, నాకు తెలియదు. స్వీట్గా గెలిస్తే వీడిని గెలుతున్నా కదా, వీడిని కాదు డైరెక్ట్ యాక్టర్ని గెలుకోదు. ఆడ ఇంటర్వ్యూ ఇప్పుడు మన వాళ్ళు మూర్తి. How can you forget that name? ఓకే నీ అన్నేడు ఉన్నాడు అసలు. Thank you, my dear friends. మీరు రండి. హలో, I feel maximum happy to meet you, all of you. ఎందుకంటే you, my dear brothers, మా అబ్బాయి గౌతమ్ సినిమా బ్రహ్మ ఆనందం అంటే బ్రహ్మానందాన్ని ఇద్దరిని పంచితే ఎట్లా అవుతుందో అలా బ్రహ్మానందం అనే సినిమాని మేము ఇక్కడ ఈ ఫంక్షన్ ఏమంటారు, బాగా ఆనందం కలిగించే విషయం ఏంటి సార్? అంటే అపార్ట్ ఫ్రమ్ సినిమా సిన్సియర్గా యూ పుట్ ఏ వెరీ సిన్సియర్ క్వశ్చన్, ఐఎమ్ గివింగ్ యూ వెరీ సిన్సియర్ ఆన్సర్. మీలాంటి వాళ్ళని కలుసుకున్నప్పుడే నాకు ఆనందం. ఇదేదో మీరు అడిగారు కాబట్టి దీన్ని సమయస్ఫూర్తిగా చెప్పే మాట కాదు. ఎందుకంటే ఇంతమంది అభిమానులు నా గురించి పొద్దున్న లేస్తే నా మీద వర్క్ చేస్తూ, నా ఫేస్ మీద వర్క్ చేస్తూ నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టింది మీరు అంటే నిజంగా నేను అభిమానిస్తాను, ఆనందిస్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. 4 generations నుంచి నవ్విస్తుంది. చాలా థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. 4 generations నిజమే, నువ్వు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణరాజు, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, ఇంకా మొత్తం అంతా తీసుకుంటే నిన్నటి అఖిల్ వరకు. నిన్ను కాదు. ఓకే, నెక్స్ట్ గౌతమ్ గారు. ఇంతమందికి సపోజ్ వాళ్ళు లోలో ఉన్నారంటే లైఫ్ లో చూసేది మీ వీడియోస్. ఒకవేళ ఆనందం ఉన్నా సరే ఇంకా ఆనందం పెంచుదాం అనుకుని చూసేది మీ వీడియోసే. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ లైఫ్ లో కానీ, మోటివ్ కానీ? నేను మై లైఫ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. నా జీవితమే నాకు నేర్పిన పాఠాలు బోల్డ్ ఉన్నాయండి. ఎన్ని చెప్పుకోవాలంటే నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అనేది కాదు. ఇన్స్పిరేషన్ అనేది ఒక చోట నుంచి రాదమ్మా, వేరియస్ ఇన్సిడెంట్స్ నుంచి వస్తుంది ఇన్స్పిరేషన్. ఒక్కో చోట ఆకలితో ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక్కో చోట లవ్తో ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక చోట కోపంతో ఇన్స్పిరేషన్ వస్తుంది. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి ఇన్స్పిరేషన్. దాన్ని మనం క్యాచ్ చేసుకుని మన రిపర్టరీలో ఉంచుకోగలిగితే, మన బ్యాగ్లో ఉంచుకోగలిగితే, నీకు ఆ క్యారెక్టర్ రైస్ అయినప్పుడు ఆ క్యారెక్టర్లో మీరు రిపర్టరీ పెట్టగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు. మీ ఓన్ సంతోష్ ఇతను అడ్డం ఉన్నాడు అందుకని కనపడలేదు, ఏమనుకో. మీ ఓన్ సంతోష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? ఎలా అనిపిస్తుంది అది? మీరు గమ్మత్తుగా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రశ్న ఉంటుంది, ఎంగర్ గారు సినిమా ఎలా వస్తుంది అంటాడు. చాలా దరిద్రంగా ఉందండి ఎవడని అంటాడా? చాలా బాగుంటుందండి అంటారు. క్వశ్చన్ కామన్, ఆన్సర్ కామన్, ఎక్కడైనా జరిగేది అది. ఆ క్వశ్చన్ వేయటం అనేది కామన్గా అట్లా అడుగుతాడు, ఈ సమాధానం చెప్పడం కూడా కామన్ కాలేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఎంఎస్ నారాయణ అడిగాడు, ఏమంటే అరే నా గెటప్ ఎలా ఉందని అడిగాను నేను, ఏదో మేకప్ వేసుకుంటే. అటువైపు తిరిగి చాలా బాగుందన్న అన్నాడు. చూడకుండా చెప్తావు వింటారా అన్నాను. చూసినా అదే ఆన్సర్ కదా అన్నాడు. అలాగా ఓన్ బ్లడ్తో యాక్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా కాదు, డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మీరు తాత క్యారెక్టర్ అన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఏముంది, తాత క్యారెక్టరే కదండి, తాతను కాదు కదా. ఓకే, నెక్స్ట్. హాయ్ సార్, హ్యాపీ బర్త్డే గురుజీ. థ్యాంక్ యూ. ఇది మరి బోవిన్ పేజ్ విజయ్ సార్. మాకు బ్రహ్మాండం రోజు ఏదైనా ఉందంటే అది మీ బర్త్డే సార్. సార్ అలాగే మీకు లైఫ్లో ఏమన్నా బ్రహ్మాండమైన రోజు ఉందంటే అది ఏం చెప్తారు సార్? ఇంకా అంటే ఇది కొంచెం అతిగా ఉంటుంది నా ఆన్సర్. డెఫినెట్గా నాకు తెలుసు, ప్రతిరోజు నాకు బ్రహ్మాండమైన రోజు. పర్టికులర్గా నా గురించి ఎందుకు చెప్తున్నానంటే, బ్రహ్మాండమైన రోజు అని
మనల్ని మనం బ్రహ్మాండంగా రోజుని క్రియేట్ చేసుకుంటాం కూడా ఓ మాదిరిగా కొడదాం. అదే ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, కానీ నాకు ఆ సినిమా చాలా గట్టి కొట్టింది. ఆ ఫీల్ చాలా బాగా. లెజెండరీ బ్రహ్మానందం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఇవాళ మీమర్స్ అందరికీ గాడ్ అయిన బ్రహ్మానందం గారి పుట్టినరోజు వారి సమక్షంలో జరుగుతుంది. బ్రహ్మానందం గారికి మరొక వాళ్ళందరూ కూడా ప్లీజ్ దయచేసి స్టేజ్ దిగండి. ఎట్లుందిరా టీషర్ట్ ఎక్స్పీరియన్స్? బ్రహ్మానందం యుద్ధం చేశారు తెలుసా టీషర్ట్ కోసం. అప్పుడు మీరు వెళ్ళిపోయారు కదా, అప్పుడే మీరు అక్కడ మమ్మల్ని నిలబెట్టారు, నువ్వు రాగానే మంచి లోపలికి కార్ వేసుకొని అట్లా లోపలికి వచ్చేసరికి ఏమనుకున్నారో ఏమో, మేము మీడియా అనుకున్నారు కావచ్చు. డైరెక్ట్ డోర్ తీసి లోపలికి, పార్కింగ్ కూడా అక్కడ ఎక్కడ హీరోలు పెట్టుకుంటారు కదా. ఇదిగో టీ షర్ట్ ఇచ్చారు, బ్రహ్మానందం టీ షర్ట్. ఈ టీ షర్ట్ల కోసం మినీ యుద్ధం అయింది. ఈ టీ షర్ట్లో అందరికీ, మీమర్స్ అందరికీ వచ్చింది టీ షర్ట్. ఇదిగో నాకు టీ షర్ట్ ఇచ్చిన మహా వ్యక్తి మమ్మల్ని పట్టించావన్నా. సినిమాలో యాక్ట్ చేసినావు కదా? ఏ సినిమాలో? దెబ్బ కాదు. కేక్ తింటున్నారు మన వాళ్ళంతా. ఒక ఫోటో ప్లీజ్. వస్తున్నా. లాస్ట్ మూమెంట్ లో నాకు టీ షర్ట్ ఇచ్చి ఇచ్చాడు అన్నమాట. ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సరిపోయింది. ఫైనల్ గా మీమర్స్ మీట్ అనేది కంప్లీట్ అయింది. అన్ని డిఫరెంట్ క్లిప్స్ అండ్ చిన్న చిన్న ఫన్ మూమెంట్స్ నాకు వీలైనంత వరకు మా ఫ్రెండ్ బాను తీసినంత వరకు అన్నీ మీకు కనిపించేస్తాయి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ సాహిత్ గాడి కథలు. ఓకేనా? అలానే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ తీసుకొస్తూ ఉంటాం. అండ్ స్టే ట్యూన్డ్. ఈవెంట్ నేను అనుకున్నట్టే అయింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫోటోలు ఇవ్వరు అని అనుకున్నా, ఫోటోలు ఇవ్వలేదు. ఎందుకంటే ఎక్కువ మంది క్రౌడ్ వచ్చేసారు కదా. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పబ్లిక్ ఎక్కువ వచ్చారు. అండ్ బయట పబ్లిక్ని కూడా అలౌ చేశారు లోపలికి. నాకు కుక్కలంటే భయం. సో అలా అవ్వడం ఓకే. అక్కడి వరకు చూసుకుంటే ఇంటరాక్షన్ అనేది చాలా బాగా అయింది నా పర్సనల్ ఒపీనియన్ అయితే. ఎందుకంటే చాలా ఫన్ క్రియేట్ చేశారు, చాలా బాగా మాట్లాడారు, కలిసిపోయారు. బ్రో 63 yearsని ఇన్వైట్ చేసి 36 years చేశారు తెలియగా. కానీ బాగుంది. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. నేను వెళ్ళొస్తా. బాయ్ ఫ్రెండ్స్.